ఏం చేస్తుందంటే ఎక్సెంప్ట్ వర్సెస్ జీరో రేటెడ్ డిఫరెన్స్ చూద్దాం. ఎక్సెంప్ట్ వర్సెస్ జీరో రేటెడ్ అంటే ఏంటో చూద్దాం. జిఎస్టీ జీరో రేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ 0% జిఎస్టీ ఇచ్చింది అనుకో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద, అది జిఎస్టీ జీరో రేటెడ్ అనొచ్చు. అప్పుడు అందరు బిజినెస్ మ్యాన్స్కి ఐటీసీ క్లెయిమ్ చేస్తూ 18%. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ల్యాప్టాప్ కొనుక్కుంది, 18% జిఎస్టీ ఇస్తున్నా, ఇది ఇన్పుట్. ఎక్స్పోర్ట్ మీదనేమో 0% ఉందనుకున్నాం, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీద. సో ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ జిఎస్టీని అక్యుములేట్ చేస్తూ ఉంటుంది 18%. ఇది జీరో రేటెడ్. జిఎస్టీ ఎగ్జామ్ట్ ఆర్ నిల్ రేటెడ్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ 0% జిఎస్టీ వేసిన బిజినెస్ మ్యాన్స్కి ఇక్కడ ఐటీసీ క్లెయిమ్ చేయొద్దు. ఇక్కడ ఐటీసీ క్లెయిమ్ ఒప్పుకుంటుంది, ఇక్కడ ఐటీసీ క్లెయిమ్ చేయొద్దు. సో బిజినెస్ మ్యాన్ మెషిన్ కొనుక్కున్నా ఏం చేసినా సరే తనకు ఐటీసీ రాదు ఇక్కడ. సో దెన్ టు రికవర్ కాస్ట్ ప్లస్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ చేయడానికి బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడంటే రేట్లు పెంచుతాడు, ఇలా అన్నట్టు. నాన్ జిఎస్టీ సప్లై. ఈ నాన్ జిఎస్టీ సప్లై ఏంటి అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటివి జిఎస్టీ ఉండదు, దీని మీద వేరే ట్యాక్సెస్ ఉంటాయి, పెట్రోల్, డీజిల్ కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇక్కడ జీరో రేటెడ్ వల్ల ఏమైందంటే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ కేసులో అవన్నీ ఐటీసీ గెయిన్ చేసుకున్నాయి. సో గవర్నమెంట్ ఏం రిఫండ్ చేస్తాము అట్లా అని చెప్పింది. అప్పుడు ఇన్ఫోసిస్ ఈ ఐటీసీ యూజ్ చేసుకోవచ్చు ఫర్ అడ్జస్టింగ్ ఆర్ ఆఫ్సెట్టింగ్ ఫ్యూచర్ సేల్స్ విత్ ఇన్ ఇండియా. గవర్నమెంట్ రిఫండ్ చేసుకోవచ్చు ఆర్ ఇన్ఫోసిస్ అనే కంపెనీ ఎలా. ఈ రెండు కేసెస్లో ఏంటంటే గవర్నమెంట్ విల్ నాట్ ఏబుల్ టు ఎర్న్ జిఎస్టీ ఫ్రమ్ ఇన్ఫోసిస్లో ఏం చేయలేదు అన్నట్టు. హౌఎవర్ గవర్నమెంట్కి ఎలా బెనిఫిట్స్ అంటే జాబ్ క్రియేషన్ వల్ల, అలా మోర్ కార్పొరేషన్ ట్యాక్స్, ప్రాఫిట్ పే ఉంది కదా, ప్రాఫిట్ ఎక్స్పోర్ట్ అప్పుడు అలా అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే వ్యాక్సిన్ మీద జిఎస్టీ 0% రేటెడ్ ఆర్ ఎగ్జామ్టెడ్ పెట్టలేమని చెప్పింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఆఫ్ వ్యాక్సిన్ ఏమో 0% రేట్, డొమెస్టిక్ సేల్ ఏమో 5% పెట్టింది. డొమెస్టిక్ సేల్ పైన 0% పెట్టారనుకో బిజినెస్ మ్యాన్ ఐటీసీ అక్యుములేట్ చేస్తాడు, గవర్నమెంట్ రిపే చేయాలి, అప్పటికి దానివల్ల ఏంటంటే లెస్ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. ఈ వ్యాక్సిన్స్ డొమెస్టిక్ పేట జిఎస్టీ ఎగ్జామ్టెడ్ నిల్ రేటెడ్ అంటే బిజినెస్ మ్యాన్ విల్ నాట్ గెట్ ఎనీ ఐటీసీ ఆన్ రా మెటీరియల్స్. సో ఈ విల్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాడు. సో అలా అని చెప్పి చేశారు.